బాగుందినా, బాగుంది. అంటే ఏం నచ్చింది సినిమాలో? ఓవరాల్ సూపర్ హిట్, డైరెక్షన్ అంతా సూపర్. ప్రభాస్ గారి లుక్స్ మెయిన్ ప్రభాస్ని చూడడానికి వెళ్ళాలా, సూపర్ హిట్. ప్రభాస్ని చూడని వెళ్ళాలి, అంతే. అంతా ఉందన్న స్టోరీ సూపర్ హిట్. ఓకే అన్న, బ్రో చెప్పండి బ్రో, ఎట్లా అనిపించింది రాజస్థాన్ సినిమా? మాత్రం మస్తుంది కానీ భయ్య కొంచెం లాగ్ అనిపించింది. పర్లేదు, ఒక 300 నుంచి 500 కోట్లు రావచ్చు ఫుల్ రన్, అంతమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. పార్ట్ 2 కోసం వెయిటింగ్, బట్ ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. తమన్ బాగా కొట్టాడు భయ్య, మన గాడ్ అతను తమన్ కూడా న్యాయం చేశాడు. బట్ ఎయిటింగ్ కొంచెం మాట్లాడు. హీరోయిన్స్ చెప్పనవసరం లేదు, మంచి ఫిగర్సే, అంతే అంతే భయ్య. స్టోరీ అనేది కొత్తగా అనిపించిందా మీకు, రొటీన్ గా అనిపించిందా? మంచి కొత్తగా అనిపించింది హర్రర్. అంటే ప్రభాస్ గారు ఫస్ట్ టైం చేశారు కదా హారర్, వింటేజ్ ప్రభాస్ వచ్చిండు. అంటే ఇప్పుడు చాలా మంది మారుతి గారు తిడుతున్నారు ఏం డైరెక్షన్ చేసినావు అని చెప్పి. లేదు బ్రో, మంచిగా ఉంది, మంచిగా ముగ్గురు హీరోయిన్స్ సాటిస్ఫై అయినా బ్రో. మ్యూజిక్ అంటే వాళ్ళని జస్ట్ గ్లామర్ కోసమే వాడుకున్నారు. లేదు అంత మంచి, అందరినీ మంచిగా చూపించారు. అవుట్ ఆఫ్ రేటింగ్ 10 కి ఎంత ఇస్తారు? 10కి 9.5. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ అంతా ఫస్ట్ ఫుల్ బాడీ కాన్సన్ట్రేషన్ చేశాడు, అది చూపించాడు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అని. తర్వాత తాతయ్యని ఎత్తికాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం తాతయ్యని ఎత్తికి, తాతయ్య లాస్ట్కి దొరికాడు. హాఫ్లో సగంలో అడవిలో ఉంటాడు తాతయ్య. సెకండ్ హాఫ్ మొత్తం నాయనమ్మ పేరు చెప్పేసి ఫైటింగ్ చేస్తాడు. అప్పుడు కూడా ఏంటంటే ఫుల్ ఫోకస్, కాన్సన్ట్రేషన్, బాడీ లెవెల్స్ పెరిగి తాతయ్యతో ఫైట్ చేస్తాడు. అప్పుడు తాతయ్యతో ఫైట్ చేస్తే నాయనమ్మకి తర్వాత లాస్ట్లో అంటే ఫస్ట్ నాయనమ్మకి మెమరీ స్ట్రోక్ అయిపోయి నాయనమ్మ లాస్ట్లో మన హస్బెండే మర్చిపోద్ది తాతయ్యని. చాలా బాగుంది, చాలా బాగా తీశారు. అంత తెలివితో తీశారంటే ఇట్స్ హ్యాట్స్ ఆఫ్. ఇట్స్ డైనాస్టార్. పుష్ప రికార్డ్ ప్రభాస్ డైనోసార్ చెప్పలేం, ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. కళ్ళు మూసి తెరిచేసరికి దాటేయచ్చు. మంచిగా ఉంది బ్రో మూవీ, వాళ్ళు చెప్పినట్టయితే లేదు, బ్యాడ్ టాక్ వస్తుంది కానీ మంచిగానే ఉంది. ఆఫ్ కోర్స్ లైక్ ట్రైలర్లో ఉన్న సీన్లు కొన్ని రాలే, బట్ ఓవరాల్ అయితే మంచిగానే ఉంది. అంటే ఆ ఓల్డ్ గెటప్ అనేది తీసేసారు అంటున్నారు కదా. ఏ ఓల్డ్ గెటప్? ప్రభాస్ గారు ఓల్డ్ అది తీసేసారు, మేబీ సెకండ్ పార్ట్లు ఇస్తారేమో. అంటే దానికి సెకండ్ పార్ట్ కూడా అవసరమా అని కూడా కొంతమంది అంటున్నారు. లేదు బ్రో, మంచిగా ఉంది మూవీ అయితే, మంచిగా ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచిగా ఉంది, చూడొచ్చు. వీళ్ళందరూ చాలా ట్రాష్ టాక్ ఇస్తున్నారు, ఓన్లీ లైట్. వన్ టైం కానీ 2 టైం కూడా వాచ్ ఉంది, కానీ పైసలు అయితే వర్త్ 450 టికెట్ వర్త్. అంటే ప్రభాస్ని అయితే ఏమనలేదు బ్రో, ఆయన యాక్టింగ్ చాలా మంచిగా ఉంది. ఇన్ని రోజులు ఎప్పుడు ఇట్లా చూడలేదు ప్రభాస్ని. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ప్రభాస్ని ఇట్లా చూస్తున్నాం. చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. అండ్ ఎట్లా అంటే యాక్టింగ్ కూడా పర్ఫెక్చువాలిటీ, అంటే యాక్టింగ్ కూడా బాగా డెవలప్ అయింది. సో డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సెకండ్ వెర్షన్ ఆల్సో. అంటే చాలా మంది ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తుంది ఫస్ట్ షో నుంచి. నెగిటివ్ ఎట్లా పబ్లిక్ ఎప్పుడు నెగిటివ్గా ఉంటారు. సో వీ డు నాట్ మైండ్ సచ్ థింగ్స్. అండ్ ప్రభాస్ మూవీ ఇంతవరకు ఉన్న మూవీల్లో పర్ఫెక్ట్ మూవీ, హై క్లాస్ మూవీ. కానీ బాగుంది, బ్యూటిఫుల్గా. ఎందుకంటే దాంట్లో ఎట్లా అంటే వినోదం కూడా ఇది చేశాడు కాబట్టి, మింగిల్ చేశాడు కాబట్టి, కామెడీ అనేది మింగిల్ అయింది కాబట్టి. సో డెఫినెట్లీ పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తారు సచ్ టైమ్ ఆఫ్. డెఫినెట్గా అందరూ చూడొచ్చు. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, అండ్ ఈవెన్ యూత్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. చాలా బాగుంది, యాక్చువల్గా యూనిక్గా ఉంది మూవీ స్టోరీ. ప్రభాస్ ఇలాంటి మూవీ చేయడం ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా ప్రభాస్ కోసం వచ్చాం కానీ మూవీ కూడా చాలా బాగుంది. హైలైట్స్ అంటే కామెడీ సీన్స్ చాలా బాగుంది, కామెడీ సీన్స్ బాగున్నాయి. ప్రభాస్ హ్యూమర్ చాలా బాగుంది దీంట్లో. కొంచెం లాగ్ ఉంది కానీ అంతేం అనిపించదు, చూడొచ్చు. క్రొకడైల్ ఫైట్ ఓకే, బాగానే ఉంది. కామెడీ సీన్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి, క్రేజీ ఉన్నాయి. అంటే సినిమాకి వస్తే ప్రభాస్ గారి కోసమే రావాలని చెప్పి చాలా మంది, స్టోరీ ఏం లేదంటున్నారు. అట్లేం లేదు, మేము కూడా ప్రభాస్ గారి కోసమే వచ్చాం, కానీ స్టోరీ అయితే నచ్చింది, బాగానే ఉంది. అంటే హారర్ సినిమాస్ చాలా చూసాం కదా, రొటీన్ గా అనిపించిందా, కొత్తగా అనిపించింది? కొత్తనే ఉంది. హారర్ అంతే భయం ఉండదు, కానీ ఇక బాగానే ఉంది. డబుల్ రోల్ అంటున్నారు? లేదు డబుల్ రోల్. అంటే ప్రభాస్ గారి కోసం వచ్చారు కదా, మీరు ఏం చెప్తారు ప్రభాస్ గారికి సినిమా చూసిన తర్వాత? అనుష్క ఉంటుంటే బాగుంటుండే ఇంకా, అంతే. మూవీలో క్లైమాక్స్ ఎక్సలెంట్, లాస్ట్ 30 minutes మస్ట్ వాచ్. దానిది ఇంటర్వెల్ బ్యాంక్ ఆఫ్ కోర్స్. కామెడీ ఎక్సలెంట్, అండ్ కామెడీ టైమింగ్స్కి లైక్ వి అగైన్ సా ది వింటేజ్ ప్రభాస్ అని అంట.
డార్లింగ్ ఇస్ బ్యాక్ అని అంట. పార్ట్ 2 కోసం వెయిటింగ్. లెంత్ ఉందంటున్నారు సినిమా. ఏమో లైక్ మధ్యలో యూ మైట్ ఫీల్ బిట్ ల్యాక్, కానీ మూవీ ప్రాసెస్ చూస్తే ఎస్ యూ కెన్ మూవ్ ఆన్ విత్ ది మూవీ అండ్ మ్యూజిక్. మారుతి గారి మార్క్ అనిపించింది ఆ సినిమాలో. అసలు ప్రభాస్ గారిని హ్యాండిల్ చేయగలిగా. ఐ మీన్ లైక్ కొన్ని సీన్స్లో వి ఆల్మోస్ట్ లైక్ ది వింటేజ్ ప్రభాస్, ప్రాబ్లం లేదు. బట్ లైక్ కొన్ని సీన్స్లో ఏమైందంటే లైక్ కొన్ని సీన్స్ డిలీట్ చేశారు, దానివల్ల లైక్ మిస్ మ్యాచ్ అయినట్టు అనిపించింది. బట్ మూవీ వాజ్ ఎక్సలెంట్. రొటీన్ అనిపించిందా, హారర్ కదా, మరి ఏమన్నా కొత్తగా? ఐ మీన్ న్యూ స్టోరీ బాగుందని అనిపించింది. మరి పార్ట్ 2 అనేది కూడా ఉంటుంది అంటున్నారు. పార్ట్ 2 సర్కస్ బాగుంది. అంటే ఈ సినిమాకి అవసరం అంటారా పార్ట్ 2? పార్ట్ 2 లైక్ డిఫరెంట్ స్టోరీ ఉంటే బాగుంటుంది. ఈ స్టోరీ కంటిన్యూషన్ ఐ డోంట్ నో. అంటే ఈ పార్ట్ 1 చూసిన తర్వాత ఇంకా ఏమైనా సజెషన్స్ ఇస్తారా పార్ట్ 2 కోసం? అంటే బ్రో విఎఫ్ఎక్స్ ఒకటి సెట్ చేసుకుంటే బాగుంటుంది. విఎఫ్ఎక్స్ అండ్ ఎడిటింగ్ పార్ట్, సీన్స్ డిలీట్ చేయకుండా లైక్ మళ్ళీ సేమ్ టికెట్స్ ప్రాబ్లం ఇవ్వకుండా టైంకి రిలీజ్ చేసి ప్రీ రిలీజ్ ప్రీమియర్ అని పెడితే మూవీ నెక్స్ట్ పార్ట్ అయితే ఇంకెక్కువ కలెక్షన్స్ ఇంకా బాగా చూడొచ్చు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సంక్రాంతి విన్నర్ రాజ్యసభ అంటారా, మిగతా వేరే సినిమాలు అంటారా? అంటే ఇది లైక్ ఫస్ట్ రిలీజ్ కాబట్టి ఫెస్టివల్కి ఇది బెస్ట్ అని అంటాను. ఒకవేళ నెక్స్ట్ అప్కమింగ్ చిరంజీవి గారిది ఉంది, ఇంకా వేరే వాళ్ళది ఉంది కాబట్టి, సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ. అంటే వేరే లాంగ్వేజెస్ తెలీదు, బట్ తెలుగులో దిస్ ఇస్ రికార్డ్ బ్రేకింగ్ అని అంటాను. అసలు ఆ స్కామ్ మొత్తం అదేం లేదు, మొత్తం ఆ సీన్ లేపేస్తాడు. ప్రభాస్ యాక్టింగ్ కోసం చూడొచ్చు, బుజ్జిగాడ్ లాగా. సెకండ్ హాఫ్ సూపర్. న్యాయం చేస్తారంటారా? సెకండ్ హాఫ్ సూపర్. అంటే మారుతి వర్షన్ తప్ప స్టోరీ మాత్రం ఏం లేదంట. మారుతి వర్షన్ సూపర్, సినిమా సూపర్ బాగుంది. హీరోయిన్స్ కానీ ఫస్ట్ సెకండ్ హాఫ్ కూర్చోబెట్టింది భయ్య, కంటిన్యూ కూర్చోబెట్టింది బయటకు రాదు. నిజమేనా? ఫస్ట్ హాఫ్ లో లాగ్ ఉంది అంటున్నారు. అట్లేం లేదు భయ్య, ఇంట్రొడక్షన్ అది. ఏ సినిమాకైనా ఇంట్రొడక్షన్ ఉంటుంది, రైట్. అంటే హారర్ కదా, రొటీన్ గా అనిపించిందా, కొత్త స్టోరీ అనిపించిందా? లేదు న్యూ కొత్త ఉంది. ఓకే. రాజు బాలీవుడ్ ఎరిపెక్కాలా, ఆ కట్అవుట్ని చూసి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దంచిపోవాలా. రాజులాగా రాజు ప్రభాస్ నిలబెట్టుకుని పేరు జై ప్రభాస్. అంతా అండి సినిమా అంతా ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఏది కూడా మేము ఎక్కడ కూడా మాకు బోర్ అనిపించలేదు. అంతా తీసుకెళ్లారు. లాగ్ ఉందని కూడా మేము రివ్యూస్ వినేసి వచ్చాం, కానీ అయినా ఫుల్గా బాగానే ఉంది. సెంటిమెంట్స్ కూడా బాగా పడినాయండి. ఓవర్గా అస్సలు లేదు, బాగుంది, పర్లేదు. సెంటిమెంట్ అయితే చెప్పవసరం లేదు, ఇంకా జీవించే ప్రభాస్ రాజు గారు, అందుకే రాజు అంటే ఎక్కడైనా రాజే. ఓకే. కామెడీ ఎలా చేశారు మరి? సూపర్ అండి, అసలు కామెడీకి అసలు ఊహించలేము. అది ట్విస్ట్గా ఉంటుంది ఆ కామెడీ కూడా. మనం చెప్పింది కూడా చాలా బాగుంది కామెడీ కూడా. విజువల్స్ బాగున్నాయి, విజువల్స్ కూడా బాగున్నాయి. ఏమండి ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. వాళ్ళ పాత్రకి ఇంపార్టెన్స్ ఉందా, లేకపోతే గ్లామర్ కోసమే పెట్టారా? లేదు అన్నీ సెట్ ఉన్నాయి. ఏది అసలు ఎక్కువగా ఎబ్బెట్టుగా అసలు ఏమీ లేదు ఎవరిది. కానీ అందరు హీరోయిన్స్ అందరు కూడా కరెక్ట్గా చేశారు. ఎవరు చేయాల్సిన విధంగా వాళ్ళు చేశారు. ఏ పాత్రకి వాళ్ళు కరెక్ట్గా చేశారు, ఏమి ఇబ్బంది లేదు. పార్ట్ 2 కూడా ఉందంటున్నారు కదా, మరి ఈ సినిమాకి పార్ట్ 2 అవసరమని మీరు అనుకుంటున్నారా? అవసరం లేదు, తీస్తే ఎంజాయ్ చేద్దాం అంతే కదా. మరి సంక్రాంతి సినిమాల్లో ఇది బెస్ట్ అనుకుంటున్నారా, మిగతా సినిమాలు చూసి చెప్తారా? ఏమంటే అర్థం కదా. సంక్రాంతి సినిమాల్లో బెస్ట్ అని అనుకోవచ్చా? ఇప్పటికైతే ఇది బెస్ట్ ఉంది. ఇది రిలీజ్ అయింది కాబట్టి ఇది బెస్ట్ ఉంది. మిగతా కూడా చూసి చూద్దాం, అది కూడా.